నమస్తే. పొలిటికల్ అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారు, మీరు దళితుల మీద అది జరుగుతుంది ఇది జరుగుతుంది మీరేం పీకుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓకే, ఇక్కడ చౌదరీసు, రెడ్డీసు, మిగతా అగ్ర కులాలందరూ దళితులు అనేది కాదు కాన్సెప్ట్. మనం సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ముస్లిమ్సు, క్రిస్టియన్సు, చౌదరీసు, రెడ్డీసు, ఎరికిలోళ్ళు, మాదిగోళ్ళు, మాలోళ్ళు, ఎన్ని కులాలు ఉన్నాయో అందరికీ సమాన హక్కు ఇవ్వాలి. ఓకే, అది ఇయ్యకపోగా మీ అందరి అతి తెలివితోటి వాడొక ఎనలిస్ట్ వస్తాడు, వీడొక ఎనలిస్ట్ వస్తాడు, ఎవడో బ్రోకర్ నా కొడుకు వస్తాడు, ఎవడో పిఎం వస్తాడు, ఎవడో ప్రెసిడెంట్ వస్తుంది. వాళ్ళందరూ ఆడుతున్నది గాండు గేమ్. ఓకే, ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు బురద జల్లుకోవడం, పెంట జల్లుకోవడం, దేవుళ్ళ మీద ఇంత నీచమైన రాజకీయం చేసుకుంటా ఈ అమ్మ ప్రపంచంలో అందరూ బతకాల. ఒక అమ్మ అబ్బకి, తాత ముత్తాతలకు పుట్టిన ప్రతి బిడ్డ ప్రతి ఒక్కరికి ముద్దే. ప్రతి నా కొడుకు వాళ్ళ బిడ్డల గురించి, వాడి పెళ్ళం, వాడి అమ్మ, వాడి అయ్య గురించే చూసుకుంటున్నారు. కానీ ఈ అమ్మ మాల, మాదిగోళ్ళు, రెడ్డీసు, చౌదరీసు, ఇంకోరు ఎన్ని జాతులు ఉన్నాయో అందరికీ సంబంధించిన ప్రేమాభిమానాలకి సంబంధించిన సబ్జెక్ట్. ఈ కుల రాజకీయాలు తీసుకొని వచ్చి ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నారు ఇండియాని? మళ్ళీ బ్రిటిష్ గవర్నమెంట్ వస్తే అంతా బద్దలు కొట్టి అప్పుడు నీచమైన బతికిన బతుకు వస్తేనే కరెక్ట్ అంటారా? మీకు స్వతంత్రం వచ్చి బాగా బతకండ్రా కొడకల్లారా అంటే గుద్ద బలిసి దేవుళ్ళని మధ్యలో తీసుకొని వచ్చి దేవుళ్ళని అడ్డం పెట్టి రాజకీయం చేసుకుంటా గాండు బతుకులు ఎందుకు బతుకుతున్నారు రవి? నువ్వు ఒక ఎనలిస్టు, వాడొక ఎనలిస్టు, 1,000,000 మంది ఎనలిస్టులు, 1,000,000 మంది న్యూస్ ఛానళ్ళు, ఏం బొచ్చు బీకేదానిక మీరందరూ? సుప్రీంకోర్టు ఏం బీక్